తిరుమల లడ్డూ ప్రసాదంలో ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వుతో తయారైన పదార్థాలను ఉపయోగించారనే వివాదం మీద సమగ్ర విచారణ జరిపేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విచారణ కమిటీ తిరుమలకు చేరుకుంది. విచారణ కూడా జరిపింది. తిరుమలని సందర్శించి విచారణ మొదలుపెట్టింది. సెట్ చీఫ్ గుంటూరు కార్గో ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఈయన నేతృత్వంలో వచ్చినటువంటి అధికారులు 3 బృందాలుగా ఏర్పడి లడ్డూకు సంబంధించినటువంటి కల్తీ అంశం మీద వివరాలు రాబట్టారు. గత ప్రభుత్వం హయాంలో తిరుమల లడ్డూ తయారీలో ఉపయోగించిన నెయ్యి కల్తీ మీద మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని బాధ్యుడిని చేస్తూ ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం పలు ఆరోపణలు అనేక విమర్శలు చేసింది. లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యి సరఫరాలో జంతువుల కొవ్వు పదార్థాలు కలిశాయంటూ ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపణలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపాయి. దీన్ని టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఖండించారు. ఈ వ్యవహారం మీద పూర్తి వివరాలు రాబట్టేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ రెండో రోజు కూడా విచారణ షురూ చేసింది. తిరుపతిలోని పోలీస్ గెస్ట్ హౌస్ లో సిట్ చీఫ్ గుంటూరు రేంజ్ ఐజీ త్రిపాఠి నేతృత్వంలోని సిట్ అధికారులు 3 బృందాలుగా ఏర్పడి విచారణ కొనసాగించాలని నిర్ణయించారు. డిఐజీ గోపీనాథ్ జెట్టి, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, అడిషనల్ ఎస్పీ వెంకట్రావు నేతృత్వంలో దర్యాప్తును ముందుకు తీసుకెళ్తున్నారు. సిట్ అధికారుల బృందం ఇన్వెస్టిగేషన్ లో భాగంగా టీటీడీ ప్రాసిక్యూట్మెంట్ జిఎం మురళీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదులోని అంశాలను పరిశీలించారు. టీటీడీ బోర్డు దగ్గర నుంచి ఇతర అధికారులు, సిబ్బంది పాత్ర వరకు సమగ్రంగా దర్యాప్తు చేయాలని నిర్ణయించారు. సిట్ అధికారులు ఒక బృందం తమిళనాడులోని దుండిగల్ వెళ్లి టీటీడీకి నెయ్యి సరఫరా చేసేటువంటి ఏఆర్ ఫుడ్ సంస్థను పరిశీలించబోతోంది. మరో బృందం తిరుపతిలోని లడ్డూ పోటు విక్రయ బృందాలు లడ్డూ తయారీకి ఉపయోగించే ముడి సరుకును పరిశీలిస్తారు. లడ్డూ తయారీలో పాల్గొంటున్నటువంటి శ్రీ వైష్ణవులను సిట్ అధికారులు ప్రశ్నిస్తారు. మరో బృందం టీటీడీ పరిపాలనా భవనంలో విచారణ చేపట్టింది. నెయ్యి కొనుగోలు, సరఫరా అంశాల్లో టీటీడీ, ఏఆర్ ఫుడ్స్ డైరీ మధ్య జరిగిన ఒప్పందాన్ని పరిశీలించనుంది. సిట్ అధికారులు గెస్ట్ హౌస్ లో తిరుమల దేవస్థానం ఈవో శ్యామలరావును కలిశారు. టీటీడీ ఈవో జె శ్యామలరావును కూడా ఆయన కలిశారు. తిరుమలలోని ఈవో బంగాళీ సమావేశం జరిగింది. లడ్డూలో ఉపయోగించిన నెయ్యి కల్తీ వ్యవహారం మీద లోతైన దర్యాప్తు చేస్తామని సిట్ చీఫ్ త్రిపాఠి మీడియాకు తెలిపారు. దీని మీద తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును సిట్కి బదిలీ చేస్తున్నట్టు తెలిపారు. నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ ఫుడ్స్ విచారణ మీద చేపడతామని వెల్లడించారు. ఈ వ్యవహారంలో బాధ్యులైనటువంటి ప్రతి ఒక్కరిని విచారణ చేస్తామని, సాధ్యమైనంత త్వరగా దర్యాప్తును పూర్తి చేసి ఫలితాలు ఇస్తా ఉన్నారు. నెయ్యి కల్తీ వ్యవహారం మీద ఏఆర్ డైరీ కూడా నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతుంది సిట్. ఏఆర్ డైరీ ప్లాంట్ సామర్థ్యం, నెయ్యి తయారీ విధానం పరిశీలించేందుకు తమిళనాడులోని డుండిగల్కి వెళ్ళింది సిట్. ఒక సిట్ అధికారుల బృందం ఆ పనిలో ఉంది. మరో బృందం తిరుమల వెళ్లి లడ్డూ పోటు, లడ్డూ విక్రయాలు, లడ్డూ తయారీకి వినియోగించేటువంటి ముడి సరుకులను పరిశీలించడంతో పాటు లడ్డూ తయారీలో పాల్గొన్న శ్రీ వైష్ణవుల సిట్ బృందం ప్రశ్నించబోతోంది.